నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపాటు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ తిరుపతి గంగమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రామ్ భవనం నందు ఏప్రిల్ 5న ఆదివారం ఘనంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. పిలుపునిచ్చిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు. వార్తల్లోని వివరాలు. యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు మరణించి 3వ దినమున పునరుత్థానుడయ్యాడు అన్న సత్యాన్ని ప్రజలకు తెలిపేందుకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్రైస్తవ సంఘాలు తెలిపాయి. శనివారం చిత్తూరు నగరంలోని సెర్మన్ గర్ల్స్ స్కూల్ నుండి క్యాథలిక్ చర్చ్ వరకు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం రెవరెండ్ శామ్యూల్ బాబు, రెవరెండ్ దేవదాసులు మాట్లాడుతూ పాపుల కొరకు మరణించిన యేసు ప్రభు మహిమను కొనియాడుతూ చిత్తూరు పట్టణం కొరకు ప్రార్థించారు. యేసు ప్రభు బోధించిన విధంగా ప్రజలు ప్రేమ, క్షమాగుణం, త్యాగంతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోయి శాంతి సమాధానాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పీ అమర్నాథ్ ఫెడ్రిక్, రెవరెండ్ ప్రేమ్ కుమార్, రెవరెండ్ జోబ్, డాల్విన్, రవికుమార్, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు క్రీస్తు పేరిట శుభోదయం తెలియజేస్తున్నాము. ఈరోజు చిత్తూరు పట్టణంలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ, ఈ పురవాసులకు తెలియచేయడం ఏమనగా, ఆ రోజు యేసు ప్రభు ఉత్థానం చెందినప్పుడు మరియ మగ్దలీనమ్మ యేసు ప్రభును చూడాలనే ఆశతో ఆమె యేసు ప్రభు కోసము పరిగెత్తిందని, మరి ఈరోజు కూడా యేసు ప్రభు నమ్ముకున్న మేమందరం కూడా యేసు ప్రభు కోసం ఇలానే ఆశపడుతూ ఆయన చూడాలని, ఆయన దర్శించాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ, అలానే ఎక్యుమెనికల్ అనగా క్రైస్తవుల లోకమంతా కూడా ఐక్యంగా జీవిస్తుందనే ఒక సాక్ష్యము ఈ పురవాసులకు తెలియజేస్తూ దేవుని మహిమపరచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మేము శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మరి యేసు ప్రభుల వారు లేచిన తర్వాత మీకు అందరికీ సమాధానం కలుగునుగాక అని సమాధానమును, సంతోషాన్ని దేవుడు కలుగజేశాడు. ఆయన 2000 సంవత్సరముల క్రితమే సర్వ మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. మానవులందరి కొరకు ఆయన మరణించాడు. మానవులందరి కొరకు, ఏదో ఒక తెగ కొరకు, ఒక ప్రజల కొరకు కాదు, ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. మరణించినటువంటి యేసు ఆయన 3వ దినమున సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఈ చరిత్రలో ఇది మనందరికీ కూడా నిదర్శనంగా ఉన్నది. ఆ తిరిగి లేచినటువంటి యేసు పునరుద్ధానాన్ని మేము జరుపుకొనిచి ఉన్నాం. మరి చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తిరిగి లేచినటువంటి యేసు యొక్క శక్తి, ఆ పునరుద్ధానపు శక్తిని, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రజల భాగస్వామ్యంతోనే చిత్తూరు నగరాన్ని వ్యర్థరహితంగా మార్చగలమని కమిషనర్ పి నరసింహప్రసాద్ చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ 2026లో భాగంగా శనివారం గాంధీ విగ్రహ కూడలి వద్ద జీరో వేస్ట్, తడి మరియు పొడి వ్యర్థాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, మనోహరం మరియు ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తడి మరియు పొడి వ్యర్థాలను వేరు చేయటంపై గ్రీన్, బ్లూ, రెడ్ డస్ట్ బిన్లతో అవగాహన కల్పించారు. తడి, పొడి వ్యర్థాలను సూచించేలా రంగులను కాన్వాస్ పై ప్రదర్శించారు. జీరో వేస్ట్ పై రూపొందించిన రంగవల్లి అందరినీ ఆకట్టుకుంది. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛత యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పి లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు, మేస్త్రీలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛత యాప్ పైన అవగాహన కార్యక్రమాన్ని గాంధీ సర్కిల్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా యాప్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, యాప్లో ఉన్నటువంటి కంప్లైంట్స్ కేటగిరీస్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేటువంటి దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. యాప్ పైన ప్రజలందరూ కూడా సెక్రటరీస్ ద్వారా అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా వేస్ట్ సెగ్రిగేషన్ మీద కూడా ఇక్కడ సిగ్నేచర్ కంపైన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో ప్రధానంగా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రజలందరూ కూడా సెగ్రిగేషన్ మీద అవగాహన ఉండి ప్రాసెసింగ్ సెంటర్స్ కి ఆ విధంగా సెగ్రిగేటెడ్ వేస్ట్ వెళ్ళి అక్కడ ప్రాసెస్ చేసినట్లయితే మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా కంప్లైంట్స్ రైజ్ చేయాలని, స్వచ్ఛత యాప్ ద్వారా డౌన్లోడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సెక్రటరీస్ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తారు. థ్యాంక్ యూ. టీటీడీ చైర్మన్ను తొలగించాలని వైసీపీ ఆందోళన. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయం సమీపంలో ఎట్టెమ్మ ఆలయంలో శనివారం ఉదయం వైసీపీ నాయకులు ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఆందోళన చేపట్టారు. అనైతిక కార్యక్రమాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపించారు. చైర్మన్ పదవిలో బీఆర్ నాయుడు కొనసాగేందుకు నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాత్రికేయ విలేకరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేకరులకు నమస్కారం. అదేవిధంగా మా నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు. గత 1.5 సంవత్సరంగా తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి బీఆర్ నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది మనమందరం రోజు కూడా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా కూడా చూస్తున్నాం. మనం చూస్తే వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది చనిపోయారనేది కూడా మనం అందరం చూసాం. దానికి ఆనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చలించి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చలించి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత చనిపోయిన వారి కుటుంబాలకెళ్ళి ఒక్కసారి చైర్మన్ను, సభ్యులు అందరూ కూడా వాళ్లకు పరిహారం చెల్లించి వాళ్ళ దగ్గర క్షమాపణలు కోరుకుంటే బాగుంటుందనంటే, తను చెప్పిన ప్రశ్న, క్షమాపణలు కోరుకుంటే చనిపోయిన వాళ్ళు ఏమన్నా బతికొస్తారా అని వాళ్ళ డిప్యూటీ సీఎంకే అతను రిటర్ను ఇదే విధంగా ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనే దానికి అదే ప్రధాన ఉదాహరణ. దాని తరువాత గోశాలలో చూస్తే ప్రతిరోజు గోవులు చనిపోవడం, దాన్ని కనబడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే విధంగా దాన్ని ఏదో ఒక విధంగా కబేళాలు తరలించడం, మాయ చేయడం, ఇది ఒక దినచర్యలాగా పెట్టుకొని గోశాలను మొత్తం సర్వనాశనం చేసేశారు. అదేవిధంగా చూస్తే తిరుమలలో ఒక పద్ధతి అనేది లేకుండా ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు రూరల్ బయ్యప్పగారిపల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. పలమనేరు రూరల్ బయ్యప్పగారిపల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. అనంతరం పలమనేరు ఎంపీడీఓ కార్యాలయం వద్దనున్న వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు 80 మందికి ఈ సైకిళ్లను పంపిణీ చేసి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 499 స్వయం సహాయక సంఘాలకు 35,39,59,000 రూపాయల బ్యాంకు లింకేజీ మరియు శ్రీనిధి రుణాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. దివంగత నేత ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి అవకాశాలు కల్పించి రాజకీయంగా ఎదిగేలా పునాది వేశారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయల రుణాలను అందిస్తున్నారని అన్నారు.
మహిళల కోసం రాయితీపై ఈ సైకిల్ను అందజేస్తున్నామని, ఇది పర్యావరణానికి మేలు చేయటమే కాకుండా ఇంట్లోని పిల్లలు లేదా పెద్దలు కూడా వాడుకోవడానికి వీలుంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆరోగ్యం మరియు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలంనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్లు పెద్దబ్బ, వెంకట మునిరెడ్డి, టీడీపీ నాయకులు నాగరాజురెడ్డి, గణేష్, జగదీష్ నాయుడు, సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఈ సైకిల్స్ అదేవిధంగా ఈ ఆటోలు అంటే గ్రామాల్లో స్వచ్ఛతను తీసుకురావాలని ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేసే దాంట్లో భాగంగా వేదిక పైన కోటా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఇప్పుడే చాలా మంది ఈ కార్యక్రమం పైన మహిళలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నేను ఒక 2 విషయాలు ఈ సందర్భంగా మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలైంది. అప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే 1983లో కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా మహిళలను కూడా పురుషులతో సమానంగా తీసుకురావాలా, మహిళలను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశానికి ఆ రోజు బీజం వేశారు. దాంట్లో భాగంగానే ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించడం. ఈరోజు ఎంతో మంది ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ సర్పంచులు కానీ వీరందరూ కూడా స్టేజ్ పైన కూర్చునేటువంటి అవకాశం వచ్చిందంటే ఆ రోజు కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం. పలంనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా భోజనం నాణ్యతతో పాటు పాఠశాలలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా భోజనం నాణ్యతతో పాటు పాఠశాలలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విద్యార్థుల హాజరు శాతాన్ని సైతం ఆయన పరిశీలించారు. పాఠశాలలో అన్ని సక్రమంగా అమలు జరుగుతున్నట్లు గుర్తించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నూతన సంస్కరణలతో విద్యా ప్రమాణాలతో మార్పులు తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయనున్నామని, ఇందుకోసం పాఠశాలల తనిఖీలతో పాటు సౌకర్యాల ఏర్పాటుకు చేపట్టాల్సిన అంశాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. స్కూల్ విజిట్ రావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం ఇస్తున్నారా లేదా, ఆ స్కూల్లో ఏమైనా స్కూల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేటువంటి కోణంలో ప్రభుత్వ పరంగా అందరు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్కూల్ విజిట్ పోయేటువంటి కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి, ఎందుకంటే గంగవరం స్కూల్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్, ఎందుకంటే అటు పలంనేరుకు గంగవరం మండల హెడ్ క్వార్టర్ మధ్యలో బాగున్నటువంటి స్కూల్. ఇక్కడ మీరు కోరింది ఒకటే, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ వాళ్ళకు ఒక బాస్కెట్ బాల్ కోర్టు కావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ వాలీబాల్కి సంబంధించినటువంటి కోర్టు ఉంది, బాస్కెట్ బాల్ కి సంబంధించినటువంటిది కావాలని అడిగారు. అదే కూడా శాప్ సంబంధించి శాప్ చైర్మన్ అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేయగలుగుతాం. ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయని పిల్లల్ని అడిగాం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని కూడా అడిగాం. ఇక్కడ అన్ని కూడా బాగానే ఉన్నాయి, బాగా నడుస్తా ఉందని చెప్పారు. ఫుడ్ కూడా చూసాం.
నాకు తెలిసి మంచి క్వాలిటీ ఫుడ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా ఎక్కువ ఫోకస్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ పైన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఈ శాఖకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ దీనిపైన తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలా. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఏం కావాల్సినా కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి కోణంలోనే ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏవైతే వీళ్ళు చెప్పారో దాన్ని పూర్తిస్థాయిగా చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా రేపటి నుంచి ఎక్కడైనా మళ్ళీ పోయిన తర్వాత ఎక్కడైనా అటువంటి ఇష్యూస్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ స్కూల్లో అన్ని కూడా బాగున్నాయని చూస్తానే అర్థమైంది కాబట్టి అన్ని కూడా ఎవ్రీథింగ్ తీసుకుంటాం. తిరుపతిలోని బైరాగి పట్టణంలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్ నందు ఏప్రిల్ 5 ఆదివారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారని పేర్కొన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉత్తరప్రదేశ్లోని ఆరా జిల్లాలో 1908లో జన్మించి ఈ దేశానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మహాత్మా జ్యోతిబా పూలే గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు ముగ్గురు కూడా ఈ మాసంలోనే జన్మించడం ఈ దేశ ప్రజల యొక్క ఒక గొప్ప వరంగా మనం అందరం కూడా భావించాలి. ఏప్రిల్ మాసం అంటానే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి దళిత, గిరిజన, బహుజన అందరికి కూడా దేశ ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఈ నెలలో మనకు కనిపిస్తుంది. అటువంటి మహనీయులు ఈ నెలలోనే జన్మించడం మనందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నది. రేపు 9:30 గంటలకు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ నందు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా విచ్చేసి పుష్పాలంకరణ చేసి అటు తర్వాత భవన్కు రావడం జరుగుతుంది. ఆ భవన్ నందు జగజ్జీవన్ రామ్ చిత్రపటం, అదేవిధంగా సమావేశం, ముఖ్య వ్యక్తుల యొక్క ప్రసంగాలన్నీ కూడా ఉంటాయి. ఇది దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా మేము తిరుపతి నందు నిర్వహిస్తూ ఉన్నాము. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ మా యొక్క కమిటీ తరఫున సుదీర్ఘంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. రేపు జరిగేటువంటి కార్యక్రమం ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది. మా యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో, దళిత, గిరిజన, బహుజన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ యొక్క దేశ నేతల యొక్క దేశ సేవల గురించి, ఈ సమాజానికి చేసినటువంటి సేవల గురించి రాబోయేటువంటి తరానికి అందించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మేము 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకి మా యొక్క విన్నపం ఏమిటంటే, ఈ విషయాన్ని రేపు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా మీ ద్వారా, మీ పత్రికల ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పి దయచేసి మీకు అందరూ కూడా కోరుకుంటున్నాం. 119వ జయంతి కార్యక్రమం తిరుపతిలోని బైరాగపట్టిడి ఆర్చికి ఎదురుగా ఉన్నటువంటి జగజ్జీవన్ రామ్ భవన్లో రేపు కలెక్టర్ గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. ఈ నెలలోనే అందరి ప్రముఖులన్నీ జయంతి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు తిరుపతిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మేధావులు, సంఘ సంస్కర్తలు అందరూ రేపు ఈ కార్యక్రమానికి పాల్గొని జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అందరినీ ఈ పత్రికా ముఖంగా ఆహ్వానిస్తున్నాము. గత సంవత్సరం మారుగానే ఈసారి ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా జరుపుకుంటుంటే నగరపాలక సంస్థ వారు, తుడా వారు, అట్టే కలెక్టర్ వారు కూడా, సోషల్ వెల్ఫేర్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఎనలేని విధంగా ఈసారి గొప్పగా చేస్తున్నాము. మా ప్రజా సంఘాలు కూడా అన్నీ విచ్చేసి బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో విగ్రహానికి 9:30 పూలమాలేసి 10:30 బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ఉన్నటువంటి కమిటీ హాల్ జరిగేటువంటి మీటింగ్కి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంఘాలందరూ హాజరయ్యి జయప్రదం చేస్తూ కోరి ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తీవ్రంగా ఖండించారు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా శాశ్వత రాజధానిగా ఆమోదించిందని, దానికి కేంద్రం మరియు లోక్సభ కూడా మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆ విధంగా ఉండదు. రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. ఇప్పుడు అమరావతి మన రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా అందరూ కూడా కష్టపడి అమరావతిని రాజధానిగా చేశారు. అందరూ సంబరాలు చేసుకుంటా ఉంటే ఈ పిచ్చి తుక్ల పులివెందుల ఎమ్మెల్యే మళ్ళీ ఒక పిలుపు, రాష్ట్రంలో బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి, అందరూ దానికి నిరసనలు చేయండి అని డైవర్స్ పాలిటిక్స్. అది ఉండకూడదు. అంటే అమరావతి చేయడం అతనికి ఇష్టం లే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతనికి 11 సీట్లు ఇచ్చారు కాబట్టి అతని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కసి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆయన అంటాడు, రేపు మేము వస్తే అసెంబ్లీలో మేము దాన్ని క్యాన్సిల్ చేయకూడదా అంటే ఆయనకి అమరావతి రాజధాని ఉండడం ఇష్టం లే. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి రాజధాని ఉండకూడదు. ఇట్లా ప్రజలు ఇబ్బంది పడాలి రాజధాని లేకుండా. చంద్రబాబు కోసం కాదు, పవన్ కళ్యాణ్ కోసం కాదు, లోకేష్ గారి కోసం కాదు రాజధాని, ఆంధ్ర ప్రజలందరి కోసం రాజధాని. అది బయటకు అడగన పోతే మీ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పుకునే విధంగా చేశారు ఈరోజు. మళ్ళీ రాష్ట్రాలకు రాజధాని ఉండదంట. అతనికి ఏమైనా మత్తుండి మాట్లాడుతున్నాడా? అతనికి 11 సీట్లు ఇచ్చిన తర్వాత అది మత్తి పూడ్చింది అతనికి. కొందరు మాజీ మంత్రులు అయితే ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కాదు. మంచిది కాదు. మన రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేయడం అనేది ఎంత భావ్యమో. గత 5 సంవత్సరాలు మీరు పరిపాలన సాగించింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కట్టిన పరిపాలన భవన్లోనే కదా. 3 రాజధానులు చేస్తే తప్పేమిటని ప్రజలను మభ్యపెట్టి రాజధాని లేకుండా ఎక్కడ రాజధానికి కావాల్సిన సదుపాయాలు కానీ సమకూర్చకుండా అభివృద్ధి చేయకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాలు గడిపేసిన సందర్భం కేవలం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అని తెలియజేస్తున్నాం. ఈనాడు అమరావతిని రాజధాని చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వైసీపీ వారికి మాత్రమే అది మింగుడు పడడం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా వాళ్ళని జీర్ణించుకోలేక వీళ్ళు మంచి చేస్తున్నారే, ఈ కూటమి ప్రభుత్వం మంచి జరుగుతూ ఉందని చెప్పి చాలా బాధపడి రకరకాలైనటువంటి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని కూడా. కానీ జగన్మోహన్ రెడ్డికి పరిపాలించిన చేత కాదు, అభివృద్ధి చేయను చేత కాదు. కేవలం అతనికి తెలిసింది ప్రజలను మభ్యపెట్టి దోచుకోవడం, బెదిరించడం తప్ప వేరే విషయాలు అతనికి తెలియవు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిరుపతి గంగమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడు గారి వీడియోలు మొత్తం హిందూ సమాజాన్ని ఏ విధంగా దిగ్భ్రాంతికి గురి చేశాయో కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నికృష్టమైనటువంటి వీడియోలు, మరి ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యకరమైన భంగిమల్లో ఉన్నటువంటి శ్రీవారి ప్రథమ సేవకుడి వ్యక్తిత్వాన్ని తెలుసుకొని మొత్తం సమాజం అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా అసహించుకుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఏమాత్రం చలనం లేదు. ఈ వీడియోలు బయటకు వచ్చి ఇప్పటికే 4 రోజులు కావస్తున్నాయి. ఈ 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మనవడి పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం కొండ మీద అన్నదాన కేంద్రాన్ని చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటనే ఉన్నారు.
నక్కి నక్కి తిరిగారు. అది చాలదన్నట్టు ఒంటిమిట్టలో శ్రీరామనవమి పండుగ జరిగినప్పుడు కూడా బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి వెనకే ఉండడాన్ని చూసి మొత్తం హిందువులందరూ కూడా విస్తుపోయారు. ఏంది ప్రతినిత్యం తిరుమల పవిత్రత, వెంకటేశ్వర స్వామి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ చైర్మన్, సాక్షాత్తు భగవంతుడి ప్రథమ సేవకుడు, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడే. ఇతని గురించి మునుపే ఒక మహిళ కంప్లైంట్ చేసి ఉన్నదే, సరే దాన్ని దాచిపెట్టారు. ఆ వీడియోలు బయటికి వచ్చిన తర్వాత కూడా ఏ చర్యలు తీసుకోకపోవడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ రాసలీలల నాయుడుని సాగనంపితేనే తిరుమల పవిత్రతను కాపాడిన వాళ్ళు అవుతారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ హిందువుల తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తోంది. ఆ ఒక్క డిమాండ్ బిఆర్ నాయుడు గారి రాజీనామా. పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి రసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప నగరమంతా విస్తరించాలనే సంకల్పంతో భజన మండలి సభ్యులు ప్రతి శనివారం నగర సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామునే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగే తిరుపతి వీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పరవశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో భక్తి భావాన్ని నింపాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగుస్తున్నారు. భక్తి, సేవాభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక మహిమను మరింతగా వెలుగులోనికి తీసుకొస్తోంది. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మున్నప్పగారి మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి, గుండాల గోపినాథ్, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ నగర సంకీర్తన అని ఇక్కడ పెట్టినారు రెడ్డి గారు, చాలా బాగుంది. ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని దేవుని భజనలు చేసుకుంటూ ఊరేగింపుగా తీసుకుని వచ్చి మాకు అన్ని జాతరలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని, ఇది అందరికీ వ్యాయామంకు, ఆరోగ్యరీత్యా దేవుని కీర్తనలు మంచి సాన్నిహిత్యం కలుగుతుంది, సత్సంబంధాలు కలుస్తుంది. కావున అందరూ సహకరించి జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మేము నగర కీర్తనలో పాల్గొంటున్నాము. ప్రతి వారం మేము పాల్గొంటాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోతాము, ఇంకా అభివృద్ధి చేస్తాము. హిందూ ధర్మాన్ని కాపాడాలని మా ఉద్దేశం. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలికి 5 గంటలకు అన్నమాట. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాను. కానీ ఈ 5 గంటలకు వచ్చిన తర్వాత మనము 7 వరకు నగర సంకీర్తన చుట్టూ మాడా వీధుల్లో విహరిస్తూ భజన చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. గుడుల్లో భజన కార్యక్రమాలు చేసేవాళ్ళము. సంకీర్తన కార్యక్రమానికి వస్తూ ఉంటాము. ఈరోజు పాల్గొని నగర సంకీర్తన బాగా జరిగినది. ఇదే విధంగా మేము హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కింద చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు గారి ఉత్తర్వు మేరకు, పిలుపు మేరకు మేము వచ్చి దీంట్లో పాల్గొనుచున్నాము. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ప్రతిరోజు ప్రతి వారము ఈ శనివారం రోజు వచ్చి ఈ నగర సంకీర్తన పాల్గొంటామని. శనివారం చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి నూతనంగా ఎన్నికైన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు రమేష్ బాబుతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. నా పేరు ఐరాల లోకేష్ రెడ్డి, చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకి మేము కాంగ్రెస్ పార్టీని చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్లమెంట్లో ఉంది కాబట్టి మా చిత్తూరు నూతనంగా ఎన్నికైన మా అధ్యక్షుడు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు గారు రమేష్ బాబు గారికి మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గం పర్యటనకు ఇచ్చేశారు. ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నూతనంగా అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకి మొన్న
తెలంగాణలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏఐసిసి తరపున. ఆ ట్రైనింగ్లో భాగంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుండి కింద గ్రామ స్థాయి నుండి ప్రక్షాళన చేసి నూతన కమిటీలను ఏర్పరిచి కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో నుండి బలోపేతం చేయడానికి మా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు సంబంధించి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ కమిటీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వినూత్న పద్ధతిలో ఒక అప్లికేషన్ ఇచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పట్ల, సెక్యులర్ విధానాన్ని ఎవరైతే భావజాలాలు ఉంటుందో, సమాజంలో నూతనంగా రాజకీయంగా అవకాశాలు కావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేదికగా మేము ఈరోజు ఒక అపీల్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనమందరం చూస్తున్నాము, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతి దారుణమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కక్షలు కార్పణాలు, ఎక్కడ చూసినా దగాలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా రాజకీయ వ్యవస్థ ఒక దారుణమైన పరిస్థితిలో తయారైంది. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయం అంటేనే సేవ, ప్రజలకు సేవ చేసేవాళ్ళు రాజకీయంలో రాణించేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చేసుకొని ఈ రాజకీయంలో వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి లబ్ధి కోసం పోతున్నారే కానీ ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం, దేశ రక్షణ కోసం ఎవరు కూడా పాటుపడట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో రావడము, కోట్లాది రూపాయలు ప్రజలకి ఎరగా వేసి ఓట్లను తీసుకొని గెలవడము, గెలిచిన తర్వాత వారి యొక్క పెట్టుబడులను మళ్ళీ 100 రెట్లు పెంచుకునే మార్గంలో దిశగా పోతున్నారు. కానీ ఎవరు కూడా ప్రజాసేవలో పోయే పరిస్థితి చాలామంది మనము గమనిస్తున్నాము. సో దీనికి పరిష్కారం ఏమిటంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి. మళ్ళీ రామరాజ్యం లాంటి కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన రాష్ట్రం అయితేనేమి, అదేవిధంగా మన దేశం అయితేనేమి బాగుపడే పరిస్థితి కనబడట్లేదు. రేపు రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తు కోసం, పౌరుల కోసము ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా దేశ స్థాయి వరకు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుపతిలో 32వ బ్రాహ్మణ వివాహ వేదిక పరిచయం మే 30, 31వ తేదీలలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆర్టీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశం బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ 32వ వివాహ పరిచయ వేదిక తిరుపతిలో మే 30, 31 ఆర్కే కళ్యాణ మండపం అంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుర్కొండా ఉన్న కళ్యాణ మండపం నిర్వహిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే 30వ తారీఖు సాయంత్రం 4:30కి ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి శివపార్వతి కళ్యాణం కనుక నిర్వహించేటైతే ఇది అన్ని కులాల్లో కూడా నిర్వహించేటైతే త్వరగా పెళ్ళయ్యేందుకు ఆస్కారం ఉంటుందని వేద పండితుల సలహా ప్రకారం ప్రప్రథంగా చిత్తూరు జిల్లాలో 30వ తారీఖు సాయంత్రం శివపార్వతి కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 31వ తారీఖు మార్నింగ్ 25 సంవత్సరాలుగా షష్ఠి పూర్తి, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్రదర్శనం అనే కార్యక్రమాన్ని కూడా 26వ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ షష్ఠి పూర్తి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి మార్నింగ్ ఉదయం 4:30 కాడ నుంచి 8:30 గంటల దాకా ఆయుష్ హోమం, గణపతి హోమం నిర్వహించి సహస్రధారాభిషేకం అయిన తర్వాత వస్త్రాల బహుకరించి తర్వాత మంగళధారణం కూడా నిర్వహిస్తున్నాం. 8:30 కాడ నుంచి 9 దాకా అల్పాహారం ఏర్పాటు చేసి 10 కాడ నుంచి సాయంత్రం 5:30 దాకా బ్రాహ్మణ వివాహ పరిచయం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా FOPMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సహకారాల సంఘంతో సుమారు 1,72,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో కలిపి నిర్వహిస్తాం జరిగిందని ప్రముఖంగా తెలియజేస్తాం. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్న స్త్రీలు ఈ నెల 5వ తారీఖు అనుకున్నాం, 10వ తారీఖు దాకా ఉచిత
ఉచితంగానే నమోదు చేసుకున్నాం రిజిస్ట్రేషను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్న వారందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రప్రథంగా ఈరోజు ఇక్కడి నుంచి మరి ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ కార్యక్రమం మరి పర్యటించి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాయలసీమ ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకోరుతున్నాం. అయితే షష్ఠి పూర్తి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మాత్రము ఈ నెల 30/4/2026తో రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. అలాగే వివాహ పరిచయ వేదికలో పేర్లతో పాటు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 15/5/2026తో ముగిస్తున్నాం. ఎవరైతే 15వ తారీఖు దాకా మే 15వ తారీఖు దాకా రిజిస్టర్ చేసుకుంటారో వారందరికీ కూడా పుస్తక రూపంలో ప్రింట్ చేసి మరి ఉచితంగా అందజేయటం జరుగుతుంది. అయితే దాని తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్తో పాటు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ కూడా సుమారు 1500 మంది అబ్బాయిలు అమ్మాయిల లిస్టు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరి ఆర్గనైజింగ్ మరియు FOBMI చైర్మన్గా CRK శశిరావుగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించిన తిరుపతి డిప్యూటీ మేయర్ RC మునికృష్ణ. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపాటు. టీటీడీ చైర్మన్ BR నాయుడు రాజీనామా చేయాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ తిరుపతి గంగమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రామ్ భవనం నందు ఏప్రిల్ 5న ఆదివారం ఘనంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. పిలుపునిచ్చిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.